పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు, వేదిక మీద పెద్దలందరికీ, ప్రియమైన మీడియా మిత్రులందరికీ నమస్కారం. కర్ణాటక ఎలక్షన్స్ విషయంలో, ఫలితాల విషయంలో మీ అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. తప్పనిసరిగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కూడా ప్రభావితం చేస్తాయి. నవంబర్లోనూ డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతుందని చెప్పి ఇప్పుడు నిస్సందేహం. 2-3 అంశాలు తెలంగాణ ప్రజలందరూ కూడా మీడియా ద్వారా తెలియజేయాలి. కర్ణాటక ప్రజలకు ఏ విధంగా అయితే మతపరంగా విభజించే ప్రయత్నం చేసిండ్రో, కొన్ని నెలల హిజాబ్ అన్నారు, కొన్ని నెలల హలాల్ అన్నారు, కొన్ని నెలల బజరంగి దళనే విషయాన్ని లేవనెత్తిండ్రు. కర్ణాటక ప్రజలు ఈ మతతత్వ రాజకీయాన్ని తిరస్కరించి బీజేపీకి మరి ఒక చెంపపెట్టు లాంటి రిజల్ట్ ఇచ్చిండ్రు. అదేవిధంగా అటువంటి బీజేపీ మతతత్వ ఏదైతే పాలసీస్, ఐడియాలజీని తెలంగాణ ప్రజలు కూడా తిరస్కరించబోతున్నారు. అదేవిధంగా అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అసమర్థత, అవినీతి ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో ఈరోజు కరప్షను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు, పోలీస్ స్టేషన్ వరకు పాకింది. ప్రతి తెలంగాణవాది ఈరోజు ఈ అవినీతి విషయంలో, ఈ అసమర్థతతో, ఈ అహంకారంతో, ఈ కన్ను నెత్తికెక్కిన పోకడతో సతమతమవుతుండ్రు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుండ్రు. ఏ విధంగా అయితే కర్ణాటక పౌరులు మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ అవినీతిని, ఈ అసమర్థతని, ఈ మతతత్వవాదిని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్న విషయం మనం చేస్తూ ముగించుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.